హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసాక ఒక విషయం నాకు బాగా అర్థమైంది. చాలామంది అభిజిత్‌ని మైండ్ గేమ్ ఆడతాడు, మైండ్ పెట్టి ఆడతాడు, మైండ్‌తో ఆడతాడు అని అంటారు కదా! దానికి రీజన్ ఏంటో అర్థమైంది. ఏంటి అంటే ఇక్కడ అభిజిత్ మైండ్ పెట్టి ఆడట్లేదు. మిగిలిన వాళ్ళకి అసలు మైండే లేదు. ఒక్కళ్ళకి కూడా మైండ్ లేదు. కాబట్టి అభిజిత్ మామూలుగా ఆడినా కూడా అది మనకు మైండ్ గేమ్‌లా అనిపిస్తుంది. గుడ్డోళ్ళ రాజ్యానికి ఒంటికన్నుడే రాజంట. అలా ఉంది ఇక్కడ సిచ్యుయేషన్. ఒక్కడికి కూడా సరిగ్గా టాస్క్ అర్థం కాదే. అసలు పిచ్చిగా చేస్తున్నారు. ఏంటి, ఎందుకు, ఎలా అయింది అనేది ఇప్పుడు ఆలోచిద్దాం, డిస్కస్ చేద్దాం. బట్ ఈ లోపల అసలు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది అనేది వన్ బై వన్ వెళ్దాం. బేసికల్లీ ఎపిసోడ్ స్టార్ట్ అయింది విప్రవాది హైజీనిక్స్ వాళ్ళ యాడ్ తోటి. అదేదో చాలా ఎమోషనల్గా ఎక్కడికో వెళ్ళిపోయి యాడ్ ఉంది. తీరా చూస్తే ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అని చూస్తే ఏం చెప్దాం అనుకుంటున్నారు అసలు బిగ్ బాస్, ఏంటి కరోనా గురించి ఏమన్నా చిన్న డాక్యుమెంటరీ లాగా అవగాహన కల్పించడానికి బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ ఒక కరోనా గురించి ఒక అవగాహన కల్పించడానికి ఏమైనా చేస్తున్నదేమో అనుకుంటే లాస్ట్కి అది హైజీనిక్స్ వల్ల యాడ్. అది హైజీనిక్స్ వాళ్ళ యాడ్ని వాళ్ళు మన బీజేపీ గవర్నమెంట్ టైప్లో సెంటిమెంట్ మీద కొట్టి ఆ యాడ్ ఇచ్చారు, హైజీనిక్స్ యాడ్. బట్ ఎనీవే ఆ తర్వాత ఏదో టాస్క్, అంటే టాస్క్ కాదు బేసిక్లీ హైజీనిక్స్ అది మొత్తం వీళ్ళంతా దానికి అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఏదో పేరుకి చేయాలి కాబట్టి చేసేది. బట్ అసలైన ఎక్సైట్మెంట్ వీళ్ళకి ఎప్పుడు వచ్చిందంటే కొత్త టవల్స్ వచ్చినప్పుడు. అంటే అది చూసాక నాకు అనిపించింది, అంటే బిగ్ బాస్ హౌస్లో టవల్స్ కూడా వీళ్ళకి సరిగ్గా ఇవ్వట్లేదా? కొత్త టవల్స్ వస్తే ఎలా ఆనందంగా ఫీల్ అయ్యేదంటే గుడిసెల్లో చిరిగిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళకి అప్పుడే సెకండ్ హ్యాండిల్ బట్టలు మనం తీసుకెళ్ళి ఇచ్చినా కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయిపోతారు చూసారా, అలా ఫీల్ అయ్యేది వీళ్ళు. పాపం. ఎనీవే నెక్స్ట్ సోహెల్ మైక్ మర్చిపోతాడు. సేమ్ అదే కీచు గొంతుకుతోటి హర్యానా వచ్చి 50 times పనిష్మెంట్ చేయాలి అని అంటది. అంటే సోహెల్ నేను చేయను అంటాడు. హర్యానా యాజ్ ఏ కెప్టెన్గా నేను చెప్పాల్సింది చెప్పా అంతే అంటది. సోహెల్ యాజ్ ఏ హౌస్మేట్గా నేను చెప్పాల్సింది కూడా నేను చెప్పాను అంటాడు. బేసికల్లీ చేయడు. ఏదైనా తెగేదాకా లాగితే ఇలాగే ఉంటుంది. ఏదైనా లాస్ట్ టైం మొన్న పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఈవినింగ్ చేస్తానంటే అంత పెద్ద సీన్ చేసినందుకు ఫైనల్గా ఏమవుతుందంటే నెక్స్ట్ టైం పనిష్మెంట్ ఇస్తే చెయ్యదు యాక్చువల్లీ. అది ఎనీవే నెక్స్ట్ అభిజిత్ మోనాల్ మధ్య చిన్న స్థాయి డిస్కషను. అది ఏంటంటే మొన్న టాస్క్ ఉంది కదా, ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే టాస్క్. దాంట్లో నువ్వు అమ్మాయి అయినా కూడా నీ మీద చాలా టార్గెట్ చేసేది అన్నట్లు అభిజిత్ మాట్లాడతాడు. అప్పుడు మోనాల్ చెప్తుంటుంది అనమాట. అదే బేసికలీ ఏంటంటే హారికకు కూడా లాస్ట్ ఇయర్ సపోర్ట్ ఉంది, ఈ అమ్మ రాజశేఖర్కి సపోర్ట్ ఉంది. సో బేసికలీ మిగిలిన అందరికి సపోర్ట్ ఉంది. బట్ సపోర్ట్ లేని ఏకైక వ్యక్తి అక్కడ మోనాలే. సో దాని గురించి డిస్కషను. మనకు యాక్చువల్లీ అఖిల్ సపోర్ట్ చేసినట్టు అనిపించింది. అంటే బేసికలీ అఖిల్ ఏమి అక్కడ ఆపలేదు ఎవరిని. బేసికలీ కళ్ళ మీద మట్టి పడితే తుడిచాడు. బేసికలీ పెద్ద సపోర్ట్ చేసినట్లు కాదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ ఈ డిస్కషన్తో అర్థమవుతుంది. ఎందుకంటే అభిజిత్ కూడా మోనాల్ చెప్పింది అక్కడ ఎగ్రీ చేస్తున్నాడంటే నిజంగానే మోనాల్కి అక్కడ సపోర్ట్ లేదు, మిగిలిన అందరికీ కూడా సపోర్ట్ ఉంది. మనకి లాస్ట్ ఇయర్ హారికాకి సపోర్ట్ చేయడం అంత ఫుటేజ్ చూపించలేదు, బట్ చేసినట్లుంది. సో ఎనీవే నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. పల్లెకు పోదాం చెలో చెలో టాస్క్. సో పల్లెకి పోదాం చెలో చెలో టాస్క్లో ఆ టాస్క్ బేసికలీ ఏంటంటే గ్రామం సెట్టింగ్, గ్రామ పెద్ద ఉంటాడు. ఆ గ్రామంలో కొన్ని క్యారెక్టర్స్ అన్నీ డిఫైన్ చేశాడు బిగ్ బాస్. ఇప్పుడు వీళ్ళు ఒక కట్టెల కొంపట ఒకటి ఉంటే దాన్ని వెలుగుతూనే ఉండేలా చూసుకోవాలి. అదే టైంలో వీళ్ళు ఒడ్లు దంచి అవి ఈ హోటల్ వాళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళు ఫుడ్ ఇవ్వాలి. అది కండిషన్. బేసిక్గా అది మెయిన్ అన్నిటికంటే. ఎందుకంటే వీళ్ళు తినాలి అంటే ఈ ఒడ్లు దంచి ఇస్తేనే కానీ తినడానికి లేదు. సో డెఫినెట్లీ వీళ్ళు ఒడ్లు దంచాలి. అది ఆ విషయం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. చివరికి పాన్ షాప్ వాళ్ళకు కూడా యాక్చువల్లీ వీళ్ళు ఒడ్లు దంచి ఆ వడ్లు ఇస్తే పాన్ షాప్ వ్యక్తి పాన్స్ ఇస్తాడు. ఈ వడ్లుని హోటల్ వాళ్ళకి ఇచ్చి అప్పుడు పాన్ షాప్ వాళ్ళు కూడా ఫుడ్ తీసుకోవాలి. అది యాక్చువల్గా రూల్. టాస్క్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అది యాక్చువల్గా రూల్. అంటే బేసికలీ హోటల్ వ్యక్తి ఎప్పుడూ కూడా వడ్లే తీసుకుని
ఆ వడ్లుకి ప్రతిఫలంగానే అది ఈ చెదిరిన వడ్లు అంటే వడ్లు కాదు, చెదిరిన బియ్యానికి ప్రతిఫలంగానే వడ్లుని దంచి ఏదైతే ముడి బియ్యం వస్తుందో ఆ బియ్యం ఇస్తే ఆ బియ్యానికి ప్రతిఫలంగా ఫుడ్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ ఒకప్పుడు ఇదే జరిగేది వినిమయం పద్ధతి ఉన్నప్పుడు. చాలా కాలం పాటు ఇది కంటిన్యూ అయింది యాక్చువల్లీ. సో ఇది టాస్క్ యాక్చువల్లీ. ఇప్పుడు సోహెల్ ఊది పెద్ద, లాస్య గ్రామ పెద్ద భార్య అంటే సోహెల్ భార్య సంఘ సంస్కర్త కూడా. ఈ పార్ట్ తను మిస్ చేసింది, ఎక్కడ కూడా సంఘ సంస్కర్త కింద బిహేవ్ చేయలేదు. నెక్స్ట్ హరియానా గ్రామ పెద్ద కూతురు, అలాగే గడసరి పిల్ల బాగా సూట్ అయింది, బాగా చేసింది. నెక్స్ట్ అమ్మ రాజశేఖర్ కష్టపడే గ్రామస్తుడు, గ్రామ పెద్ద భార్యకి లైన్ వేస్తూ ఉంటాడు. కష్టపడే గ్రామస్తుడు కరెక్టే, కానీ గ్రామ పెద్ద భార్యకి లైన్ వేస్తూ ఎప్పుడూ కనిపించలేదు. నెక్స్ట్ అఖిల్ బాధ్యత లేని గ్రామస్తుడు, గ్రామ పెద్దని ఎదిరించాలి, గ్రామ పెద్ద భార్యకి తమ్ముడు. బాధ్యత లేని గ్రామస్తుడు కంటే అసలు బాధ్యత లేని బిగ్ బాస్ హౌస్మేట్ కింద ప్రవర్తించాడు. గ్రామ పెద్దని ఎదిరించాలి, గ్రామ పెద్దని మామూలుగా కాదు బీభత్సంగా ఎదిరించాడు. అయితే అది టాస్క్లో భాగంగా ఎదిరించినట్లేదు, టాస్క్ నుంచి బయటకు వచ్చేసి ఎదిరించినట్టుంది. టాస్క్ నుంచి బయటకు వచ్చి ఎదిరించాడు గ్రామ పెద్ద బాధిక తమ్ముడు. బట్ ఎనీవే బేసికలీ అఖిల్ ఇందులో చేయాల్సినవన్నీ చేశాడు, కానీ టాస్క్లో క్యారెక్టర్గా చేయలేదు, అఖిల్గా చేశాడు. అది మనోడు చేసిన పని అది. నెక్స్ట్ అభిజిత్ మోనాలు వంట సిద్ధం చేసే జంట. భార్య భర్తలు అనలేదు బిగ్ బాస్, వంట సిద్ధం చేసే జంట అన్నారు. సో అది. నెక్స్ట్ హారిక పాన్ షాప్ ఓనర్ తమ్ముడి, హారిక ఏంటంటే ఆ ఊళ్ళో ఉండి గడసరి పిల్ల, పాన్ షాప్ ఓనర్ తమ్ముడు ప్రియుడు తనకి, హారికకి. పుకార్లు పుట్టించాలి తను, అలాగే అబ్బాయిలందరినీ ఆట పట్టిస్తూ ఉండాలి ఊళ్ళో అందరినీ కూడా హారిక. నెక్స్ట్ సీక్రెట్ టాస్క్ ఇస్తారు హారికకి. అదేంటి అంటే రాజశేఖర్ మీద అమ్మ రాజశేఖర్ మీద కాఫీ పోయాలి, అలాగే అవినాష్కి కోపం తెప్పించి అరిచేలా చేయాలి. చాలా ఈజీ టాస్క్ ఇది, ఇంకా అప్పుడే చేయలేదు తను. నెక్స్ట్ మూడోది చంపాలనుకున్న వ్యక్తి పేరు ఏదైనా ఒక విండో మీద లిప్స్టిక్తో రాయాలి. 3 చాలా ఈజీ టాస్క్లు. అయితే యాక్చువల్గా ఫస్ట్ది అంత ఈజీ టాస్క్ కాకూడదు నిజానికి, బట్ ఇక్కడ అభిజిత్ తన జిగిరి అవడం వల్ల అది చాలా ఈజీ అయిపోయింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో 3 చెప్పాలంటే చాలా ఈజీ టాస్క్లు యాక్చువల్లీ. ఎనీవే నెక్స్ట్ అవినాష్ ఏమో పాన్ షాప్ ఓనర్, అలాగే హరియానాకి ప్రియుడు, మెహబూబ్ ఏమో రౌడీ. మెహబూబ్ రౌడీ బాగా డిజైన్ చేశారు. అంటే ఇంక ప్రత్యేకించి యాక్టింగ్ చేయాల్సింది ఏం లేదు, ఎలాగ ఉంటాడో అలా ఉంటే సరిపోతుంది అనమాట మెహబూబ్. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతున్న టైంలో ఈ కాఫీ రెడీ చేసుకుంటుంది ఎవరు, హారిక. అది చూస్తాడు ఎవరు, మన అభిజిత్ చూసి అలా కాఫీ ఏది తీసుకోకూడదు, అసలు ఫుడ్ అంతా కూడా మేమే సప్లై చేయాలి అంటాడు. లేదు ఇది నేను బజార్ మోగకు ముందే ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పి తీసుకెళ్తుంది. అభిజిత్ అది హారిక కాబట్టి ఒప్పుకున్నాడు, ఇంకెవరైనా అయితే ఒప్పుకునేవాడు కాదు. అదే పెద్ద మిస్టేక్ అయింది, ఎందుకంటే ఇదే విధంగా తను యాక్చువల్లీ ఈ టాస్క్ని గెలిచిన తర్వాత. ఎనీవే ఆ కాఫీని వదిలేస్తే కాఫీ తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఆ ఊళ్ళో అందరూ హడావిడి చేసి స్టార్టింగ్లో ఇంకా ఆరంభ స్వభావం కదా, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్లో ఓవర్ యాక్షన్ చేసేది కాసేపు. సోహెల్ స్టార్టింగ్ సోహెల్ యాక్షన్ బాగుంది, లాస్ట్ యాక్షన్ చాలా చాలా బాగుంది. అంటే మీలో చాలామందికి ఏంటి అంత ఏం బాగుంది, అంత మామూలుగానే ఉంది అని అనిపించవచ్చు. లాస్ట్ మాట్లాడిన విధానం ఎగ్జాక్ట్లీ పల్లెటూరులో భార్యలు వాళ్ళ భర్తలతో ఎలా మాట్లాడతారో ఎగ్జాక్ట్లీ దింపేసింది. లాస్ట్ ఇయర్గా ఎవరైనా చుట్టాలు ఉన్నది ఏంటో తెలియదు, కానీ అదే ఎక్కడ ఏ పల్లెటూరులో, ఆంధ్ర సైడ్ పల్లెటూళ్ళలో, ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడ పల్లెటూరులో ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే స్లాంగ్. యాండీ చూడండి అక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ. నేను ఎగ్జాక్ట్లీ దాన్ని ఇమిటేట్ చేయలేను, కానీ లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలంగాణ భర్త, ఆంధ్ర భార్య, ఇద్దరు పల్లెటూరు. ఎగ్జాక్ట్లీ తెలంగాణ గ్రామాల్లో ఏం ఎలా మాట్లాడతారో అది సోహెల్ మాట్లాడుతుంటే, ఆంధ్రాలో గ్రామాల్లో ఏ స్లాంగ్లో ఏ విధంగా మాట్లాడతారో లాస్ట్ అలా మాట్లాడుతుంది. ఇద్దరు గ్రామస్తులే కానీ వాళ్ళ స్లాంగ్స్ భలే డిఫరెంట్గా ఉన్నాయి. బాగుంది యాక్చువల్లీ వాళ్ళ కాంబినేషన్లో వాళ్ళ మాటలు వింటుంటే. నాకు ఈరోజు లాస్ట్ టైం మాట్లాడింది చాలా చాలా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే
ఈ టాస్క్ స్టార్ట్ అయ్యి మొత్తం ఇది గోల్ అంతా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో కొంచెం అది అని అది యాక్షన్ బాగా చేస్తుంటుంది. హారిక కూడా బాగానే చేస్తుంది, అందరూ బాగానే చేస్తారు యాక్చువల్లీ ఇనీషియల్లీ. అయితే మెహబూబు ఆ కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెల్ని దాచేయడం మొదలెడతాడు. మెహబూబ్ స్టార్ట్ చేసాక నెక్స్ట్ అవినాష్, అమ్మ రాజశేఖర్ కూడా దాచేస్తారు. అసలు మినిమం అసలు ఇది అలా దాచేసి టాస్క్ కాదు. ఆ దాచేయడం వల్ల అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నది, ఏం చేద్దాం అనుకుంటున్నది, మినిమం బ్రెయిన్ యూజ్ చేయలేదు ఇక్కడ. ఇదే నేను అనేది. అభిజిత్ ఎందుకు మైండ్ గేమ్ అంటారంటే వీళ్ళకి మినిమం మైండ్ లేదు కాబట్టి. అసలు ఎందుకు దాచినట్లు, ఏం చేద్దామని. అది నెక్స్ట్ ఇది అయిపోయాక టాస్క్లో భాగంగా సోహైల్ వచ్చి కాలద పట్టుకుంటాడు. ఎవరిది? అఖిల్ది. అఖిల్ చెయ్యకు మాట్లాడు అని. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మీద చేస్తే మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో ఆ టైప్లో అఖిల్ ఫీల్ అయిపోయి నేను ఏంటి టాస్క్లో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడని సంబంధం లేదు, నేను ఏంటి, నా కాళ్ళ పట్టుకోవడానికి వీడు ఎవడు, అసలు వీడి అర్హత ఏంటి, ఇంత నీచుడు తుచ్చుడు నా కాళ్ళ పట్టుకుంటాడా, నేనెక్కడ వీడెక్కడ. అది మన అఖిల్ గారి యాటిట్యూడు, మన అఖిల్ గారి ఈగో ఆ రేంజ్లో ఉంది. ఆ తర్వాత సీరియస్గా వెళ్ళిపోతాడు. ఇంకా టాస్క్ నుంచి బయటకు వచ్చేస్తాడు ఆబ్వియస్లీ. ఇంకా టాస్క్ గీస్కి సంబంధం లేదు. నా ఈగో హర్ట్ అయింది కాబట్టి వాడు మళ్ళీ వచ్చి నా ఈగోని సాటిస్ఫై చేసేంత వరకు మళ్ళీ నేను టాస్క్ ఆడేది లేదు. అది నా కాళ్ళ మీద పడాలి, దొల్లి ఏడాలి, అప్పుడు కానీ నేను మళ్ళీ టాస్క్ ఆడను. ఆ టైప్లో ఉంది ఆడిది. సరే, అలా వచ్చి కూర్చుంటాడు. చెట్టు కింద కూర్చుంటే పక్కకు వచ్చి సోహెల్ కూర్చుంటాడు. ఏదో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులో వెంకటేష్, మహేష్ బాబు పక్కన కూర్చున్నట్లు కూర్చుంటారు. సోహెల్ అలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అది కాదు ఇది కాదు అది. పక్కన కుండీ ఉంటే పగల కొడతాడేమో అనుకున్నాను వెంకటేష్ లాగా అఖిల్. అదేం లేదు, సోహెల్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అదొక మూడీ ఫేసు, మార్చుకున్న ఫేసు పెట్టి అఖిల్ అలాగే ఉంటాడు. నాకు ఎందుకులేండి చెప్పడం, మళ్ళీ అఖిల్ ఫ్యాన్స్ నన్ను బూతులు తిడతారు. సో అది నాకు యాక్చువల్గా ఇక్కడ ఏమనిపించిందంటే, అనుకోకుండా ఒక రోజులో బాబా ఉంటాడు. బాబాకి బోల్డ్ మంది భక్తులు. ఆ బాబా ఏం చెప్తున్నా కూడా భక్తులు అలాగా ఆ బాబాకి అలా సాగిలిపడి ఉంటారనమాట. అలాగా ఏమాత్రం మెచ్యూరిటీ లేని, అసలు మైండ్ లేని, అసలు అలాంటి అఖిల్కి సోహెల్ ఎక్స్ప్లెనేషన్స్, గంటల తరబడి ఎక్స్ప్లెనేషన్స్. ఆ బాబా అఖిల్ అయితే ఆ భక్తులు సోహెలు, మెహబూబు అలా అనిపించేది నాకు. ఎనీవే, నెక్స్ట్ బాబు టైం ఎక్కువైపోతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ హారికని మైక్ పనిచేయట్లేదు చూసుకోమంటాడు. ఎందుకని? అక్కడ మైక్ పనిచేయట్లేదని కాదు, నువ్వేం చేయాలి, నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, సీక్రెట్ టాస్క్ చేయాలి కదా. అలా ఆడుకుంటూ తిరుగుతుంది అక్కడ. నా మైక్ పనిచేస్తుంది బిగ్ బాస్ అని అన్నది. బట్ అప్పటికన్నా అర్థం చేసుకున్నట్లుంది యాక్చువల్లీ. నెక్స్ట్ మెహబూబ్ వడ్లు ఇస్తేనే కట్టెలు ఇస్తాను అని చెప్పి కండిషన్ పెడతాడు. వాళ్ళతో గ్రామ పెద్ద సోహెల్ వచ్చి మాట్లాడుతుంటాడు. సరే వడ్లు ఇవ్వడానికి రెడీ అవుతుంటాడు. ఇది చూసి పక్క నుంచి అభిజిత్ వచ్చి చెప్తాడు, ఈ టాస్క్ ప్యాటర్న్ ఇది కాదు బాబు, ఈ కట్టెలు దాచేయడం, వడ్లేస్తే కట్టెలు ఇవ్వడం ఇది కాదు టాస్క్. అసలు టాస్క్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, మినిమం కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. సో అది వచ్చి అభిజిత్ చెప్పాక అప్పుడు మొత్తానికి అమరాజశేఖర్ ఆ కట్టెలు తీసుకోవడానికి కొంచెం కిందకు వంగుతాడు. వంగినప్పుడు హారిక ఇదే టైం అని చెప్పి మీద కాఫీ పోస్తే అంతా న్యాచురల్గా ఉంటుంది, ఎవరికి పెద్ద డౌట్ రాదు. అయితే అభిజిత్కి కొంచెం హారిక మీద కోపం వచ్చి అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అంటాడు. బట్ ఈ టాస్క్ సీక్రెట్ టాస్క్ అని తెలిసాక అమ్మ దొంగ వస్తాడు నాకు తెలిసి డెఫినెట్లీ. నెక్స్ట్ మెహబూబ్ మళ్ళీ చెప్తాడు అభిజిత్, మీరు చేయాల్సింది ఇది కాదు, మీరు చేయాల్సింది అక్కడ టేబుల్ మీద కూర్చుని బల్ల మీద కూర్చుని ఎంటర్టైన్ చేయాలంటే అక్కడ మెహబూబ్ మేము చేయలేదా అని చెప్పి రౌడీలాగా బిహేవ్ చేశాడు. అయితే ఇది టాస్క్లో రౌడీలా కాదు, టాస్క్ నుంచి బయటకు వచ్చేసిన రౌడీ యాక్చువల్లీ. సో ఇక్కడ అభిజిత్, అఖిల్, మెహబూబు ఈ టాస్క్ నుంచి బయటకు వచ్చేసి ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసేది ఈరోజు కొంచెం. ఎనీవే నెక్స్ట్
మళ్ళీ మళ్ళీ మెహబూబ్కి అవినాష్ కూడా గేమ్ అర్థం కాలేదు. నేను అవినాష్ కన్నా కొంచెం అర్థం అవుతుంది, మనోడు కొంచెం తెలివైనడు అనుకున్నాను. వీళ్ళు మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇస్తేనే మేము పాన్స్ ఇస్తాం అంటారు. ఇక్కడ యాక్చువల్లీ నాకు తెలిసి అభిజిత్ కూడా అర్థమై ఉండదు. పాన్లు కాదు తీసుకోవాల్సింది, వడ్లు తీసుకోవాలి. వీళ్ళు ఈ పాన్ ఇచ్చే వాళ్ళు వడ్లు దంచిన బియ్యాన్ని తీసుకుని పాన్స్ వాళ్ళకి గ్రామస్తులకి ఇచ్చి ఈ బియ్యాన్ని అభిజిత్కి ఇచ్చి అక్కడి నుంచి ఫుడ్ తీసుకోవాలి. అది యాక్చువల్ టాస్క్. ఈ ఈ పాయింట్లో ఈవెన్ అభిజిత్ కూడా రాంగే. అభిజిత్ కూడా మీరు పాన్స్ ఇస్తే మేము ఫుడ్ ఇస్తామని అన్నాడు. యాక్చువల్లీ అది రాంగ్. యాక్చువల్లీ అది నాకు తెలిసి అయితే లేదు, నేను మళ్ళీ రేపు చూస్తాను. ఒకవేళ నేను తప్పైతే రేపు ఇంకో వీడియో చేస్తాను క్షమాపణ చెప్తూ. బట్ నాకు తెలిసి అదైతే కాదు. సో అది ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి, ఎగ్ ఆమ్లెట్ కావాలి, ఇలా మొదలెట్టేది అక్కడ మోనాల్ కుక్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇలాంటివి దొరకవు. అభిజిత్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి. ఈ లోపల సందట్లో సడేమియాలాగా అమ్మ రాజశేఖర్ అలా జద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు లోపలికి. ఎందుకని? ఆకలేసి ప్రోటీన్ షేక్ తాగడానికి. అభిజిత్ అంటాడు అక్కడ, ఆయన అసలే యాంగ్రీ స్టార్, నేను ఆపలేను అంటాడు. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ని వద్దు, మీరు ప్రోటీన్ షేక్ తీసుకోవడానికి వీలేదు అంటే అక్కడ ఎంత పెంట చేస్తాడో అని భయపడి అభిజిత్ వదిలేసాడు మనవాడిని. లేకపోతే చాలా పెద్ద పెంట అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం అదే ఎంటర్టైన్మెంట్ అయ్యేది మనకి. అది జుగుప్సాకరమైన ఎంటర్టైన్మెంట్ అయ్యేది యాక్చువల్లీ. ఎనీవే నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, గ్రామంలో ఒకళ్ళ హత్య జరిగింది కాబట్టి ఈరోజు నైట్ ఇద్దరు కూర్చుని ఆ కొంపట అలా వెలుగుతూనే ఉండేలాగా మంట ఆడకుండా చూసుకోవాలి అని చెప్తాడు. చెప్పాక నెక్స్ట్ అఖిల్ కూడా లోపలికి వెళ్తుంటాడు, హౌస్ లోపలికి. ఎందుకని? అభిజిత్ ఆపుతాడు. ఎందుకు వెళ్తున్నావు లోపలికి, అలా వెళ్ళకూడదు అంటే నేను లిప్ బామ్ తీసుకోవాలి అంటాడు. అభిజిత్ వెళ్ళనివ్వడు. దానికి రీజన్ ఏంటి అంటే, దానికి ముందు ఒక అరటిపండు, ఒక ప్రోటీన్ షేక్, మూడోది ఏదో కూడా తిన్నాడంట. ఆ మూడోది ఏదో నాకు సరిగ్గా వినిపించలేదు. సో 3 ఐటమ్స్ తిన్నాడంట. తిని లోపలికి వెళ్తుంటే ఇది ఆపుతుంటే, నువ్వు అలా తిన్నావు, మళ్ళీ నేను లోపలికి వెళ్ళనివ్వనంటే, అవి నావి నేను తిన్నాను అంటాడు. నీవి నువ్వు తినడం ఏంట్రా, ఇది టాస్క్. ఇది టాస్క్లో నీవి నువ్వు తినడం కాదు, అక్కడ ఆ హోటల్ వాళ్ళు ఏ వేస్తే అది తినాలి. నీ మొద్దు బ్రెయిన్. ఓకే. ఆ తర్వాత ఇది ఎలా మొత్తానికి అక్కడ అది ఎలా అవుతుంది. నెక్స్ట్ సోహెల్ డోర్ లాక్ చేయమంటాడు. అభిజిత్ బేసికలీ డోర్కి అడ్డంగా ఇది పెట్టేసి డోర్ లాక్ చేస్తాడు. అప్పటికి అఖిల్కి ఏం అర్థం కాదు. బిగ్ బాస్ చెప్తుంటాడు, బిగ్ బాస్ రూమ్ అన్లాక్ చేయమని చెప్పండి అని చెప్పేసి అంటుంటాడు. నెక్స్ట్ మెహబూబ్ అభిజిత్ దగ్గర వడ్లు లాక్కోబోతాడు. యాక్చువల్లీ లోపలికి అదే బియ్యం లాక్కోబోతాడు, దంచిన బియ్యాన్ని. అయితే ఇక్కడ ఏదైతే అభిజిత్ దంచిన బియ్యాన్ని తీసుకుని లోపలికి వెళ్తుంటే లాక్కోబోయాడో ఇది అలౌడ్. ఎందుకంటే మెహబూబ్ రౌడీ కాబట్టి ఇలాంటి పని చేయొచ్చు. సో ఇక్కడ టాస్క్ సరిగ్గా ఆడలేదు, టాస్క్ అర్థం కాలేదు అనకూడదు, ఇది ఓకే. సో అక్కడ ఆపబోతాడు. ఈ లోపల సోహైల్ వచ్చి అక్కడ మెహబూబ్ నుంచి లాగేసుకుని ఆ దంచిన బియ్యాన్ని అభిజిత్కి ఇస్తాడు. అది అయిపోయింది. నెక్స్ట్ మెహబూబ్ తిన్నగా ఉండకుండా మంట మీద నీళ్ళు చల్లుతుంటాడు. రౌడీ ఓకే, కానీ మంట మీద నీళ్ళు చల్లితే మొత్తం టాస్కే ఉండదు కదా, మంట ఆగిపోతే మీనింగ్లెస్ అది. సో మంట మీద నీళ్ళు చల్లుతుంటాడు. గ్రామ పెద్ద వచ్చి ఆ నీళ్ళ చెంబుని కాలుతో ఫడేలు మంత అంతాడు. కాలుతో తన్నకో అని అంటాడు మెహబూబ్. ఈ లోపల కాలుతో తనకో అనేసి అదేనా వచ్చి మొత్తానికి బకెట్లోనే నీళ్ళు ఉంపి పారేసేసి టాస్క్లో ఒకడే గెలుద్దాం అనుకుంటాడు మెహబూబ్ అని చెప్పి, అది కూడా బేసికలీ టాస్క్లో గెలిచేస్తాడు ఇలా చేస్తాయని చెప్పేసి టాస్క్ కోసం అలా నీళ్ళు వంపేసింది. అంటే మెహబూబ్ గెలడం ఇష్టం లేదనమాట బేసికల్లీ. ఎనీవే అక్కడ అది అయ్యింది. మెహబూబ్ గ్రామ పెద్దతోటి మళ్ళీ ఫుల్ ఫైట్. అసలు గ్రామ పెద్ద చేయాల్సిన పని ఏంటి? ఈవినింగ్ అయ్యాక పంచాయతీ పెట్టి శిక్షలు వేయాలి. అది బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు. గ్రామ పెద్ద ఒక్క సెక్షన్నే వేస్తున్నాడా, పంచాయతీ పెట్టాడా? ఏం చేయలేదు. అసలు వీళ్ళకి టాస్క్ అర్థం కాలేదు, ఆడడం తెలియదు. సోహైలు, మెహబూబు, అఖిల్, అవినాష్, వీళ్ళు మట్టి బుదలు ఒక్కళ్ళకి కూడా అస్సలు మినిమం టాస్క్ అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే హారిక, లాస్య, అరియానా, అభిజిత్, మోనాల్ అంటే మనకు లోపలే ఉందనుకోండి, వీళ్ళు బాగా ఆడేది. బాగా ఆడడం అంటే టాస్క్లో ఆడేది.
అంటే మోనాల్ ఆడడానికి వెళ్ళలేదు, అభిజిత్ డైరెక్షన్ కాబట్టి మోనాల్ అలా లోపల ఉంది, జస్ట్ బయటకు కనిపించడం కూడా కనిపించలేదు. మధ్యలో ఒక చిన్న కాన్వర్సేషన్ బిట్వీన్ అభిజిత్ అండ్ మోనాలు, అది అర్థం లేని కాన్వర్సేషన్. అక్కడ మోనాల్ ఏం చెప్పిందో అర్థం కాలేదు, అభిజిత్ ఎక్స్ప్రెషన్ ఏంటో నాది కూడా అదే ఎక్స్ప్రెషన్, ఏం మాట్లాడుతుంది ఇది అసలు ఏంటిది, అదే ఎక్స్ప్రెషన్ నేను కూడా పెట్టాను. అది నెక్స్ట్ ఇది అయిపోయింది అంతే. ప్రత్యేకించి ఇక్కడతో ఎపిసోడ్ అయింది. రేపు మళ్ళీ పెంట చేయబోతున్నారు. ట్రైలర్ చూపించారు కదా రేపటిది, అమ్మ రాజశేఖర్ ఫుడ్ మీద ఏదో చేసి మొత్తానికి అమ్మ రాజశేఖర్తో మనం ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది చేస్తాడు. ఇంకా మెహబూబ్ ఏదో అలవడాలు ఏ ఉన్నాయి. సో రేపు ఇవి ఉంటాయి, ఇదే టాస్క్ కంటిన్యూ అవుతుంది. టాస్క్ ఏమి అంత ఇంట్రెస్టింగ్ టాస్క్ కాదు కానీ ఓకే నడుస్తుంది అంతే. సో రేపు మళ్ళీ ఎపిసోడ్ అయిపోయి మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్, బాయ్.